హరే కృష్ణ. సో ఇవాళ వీడియోలో మనము సింక్రనస్ జనరేటర్ లేదా ఆల్టర్నేటర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం చర్చించుకుందాం. సో మనం ఆల్రెడీ జనరేటర్ అంటే ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా చర్చించుకున్నాం కదా. సో మరి ఈ జనరేటర్ని ఎప్పుడు సింక్రనస్ జనరేటర్ అనేసి అంటారు? సో నార్మల్ జనరేటర్కి సింక్రనస్ జనరేటర్కి ఏంటి తేడా అనే విషయం గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. సో దీనికంటే ముందు మనం ఇంకో విషయం చర్చించుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక జనరేటర్కి మనం ఫ్రీక్వెన్సీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే కాన్సెప్ట్ గురించి మనం ఫస్ట్ కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది. సో మనం జనరేటర్ ప్రిన్సిపల్లో ఏమి నేర్చుకున్నాం? రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక కండక్టర్ని తీసుకొని దీన్ని కానీ అలా రొటేట్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందని నేర్చుకున్నాం కదా. సో ఈ రొటేట్ చేయడానికి కావాల్సిన పవర్ ఎవరు ఇస్తారు మనకి? మనం ప్రైమ్ మూవర్ అంటాం. ఇక్కడ మనం ఒక డీజిల్ ఇంజిన్ అనుకుందాం. ఈ డీజిల్ ఇంజిన్ని దాన్ని మనం ఇలా తిప్పినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కండక్టర్ ఏ అండ్ బి అనుకుందాం. సో ఇప్పుడు ఈ కండక్టర్ ఏ అనేది ఒక రివల్యూషన్ అంటే ఒక రౌండ్ అలా తిరిగి రావడానికి 1 సెకండ్ టైం తీసుకుందాం అనుకుందాం. అప్పుడు ఆ స్పీడ్ని మనం ఎలా చెప్తాము? 1 revolutions per second అని చెప్తాం. అంతేనా? స్పీడ్ అనేది ఎన్ అంటే ఏం చెప్తున్నాం? ఎన్ అనే వేరియబుల్ తీసుకుంటే 1 revolution per second అంటున్నాం. అంటే ఒక రివల్యూషన్, ఒక రౌండ్ వేయడానికి ఇక్కడ నార్త్ పోల్ నుంచి అలా సౌత్ పోల్కి వెళ్ళి మళ్ళీ నార్త్ పోల్ రావడానికి ఒక రివల్యూషన్ అంటాం కదా. సో దానికి 1 సెకండ్ టైం పడుతుంది. దాన్ని మనం స్పీడ్ అనేది చెప్పుకుంటాం. సో ఇక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయి? పి అనేది నెంబర్ ఆఫ్ పోల్స్ అనుకుంటే పి అనేది 2 ఉన్నాయి. సో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఎప్పుడైతే ఈ కండక్టర్ ఏ అనేది నార్త్ పోల్కి దగ్గరగా వస్తుందో అప్పుడు దానికి మ్యాక్సిమం పొటెన్షియల్ లేదా హైయర్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. నార్త్ పోల్ నుంచి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ పొటెన్షియల్ 0 అయిపోతుంది, ఇక్కడ చర్చించుకున్నట్లుగా. మళ్ళీ ఎప్పుడైతే ఈ కండక్టర్ ఏ సౌత్ పోల్కి దగ్గరికి వెళ్తుందో అప్పుడు అది లోయర్ పొటెన్షియల్కి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో దీన్ని మనం సైకిల్ అని చెప్పాం కదా. అంటే ఒక రౌండ్ లేదా ఒక రివల్యూషన్లో మనకి ఒక సైకిల్ అనేది జనరేట్ అయింది ఇక్కడ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏమి మనం ఏం చర్చించుకున్నాం? సైకిల్స్ పర్ సెకండ్ అని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఎన్ని సైకిల్స్ జనరేట్ అయినాయి? ఇక్కడ దీన్ని కానీ ఈ కండక్టర్ని మనము ఒక రివల్యూషన్ తిప్పడానికి 1 సెకండ్ పట్టినట్లయితే ఏంటి మనకి ఎన్ని సైకిల్స్ ఇక్కడ వచ్చినాయి? 1 సైకిలే కదా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనము పోల్స్ స్పీడ్ ఫార్ములాలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇక్కడేమో 1 హెర్ట్జ్ వచ్చింది. ఫ్రీక్వెన్సీ యూనిట్ వచ్చేసి హెర్ట్జ్ కదా, సైకిల్స్ పర్ సెకండ్ లేదా హెర్ట్జ్ అనేసి అంటాం. 1 హెర్ట్జ్ రావడానికి ఇక్కడ మనకి ఎన్ని పోల్స్ ఉన్నాయి? 2 పోల్స్ ఉన్నాయి. స్పీడ్ ఎంత ఉంది? 1 revolutions per second ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 2 పోల్ మెషిన్కి 1 revolution per secondలో కానీ మనం కండక్టర్ని తిప్పినట్లయితే మనకి 1 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. సో దీన్ని మనము పోల్స్ స్పీడ్లో ప్రకారం డిరైవ్ చేయాలంటే అంటే పి ఉంది, ఇక్కడ దీన్ని ఎన్ ఉంది. సో దీన్ని ఏం చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది? 2 ఉంది కదా, అంటే దీన్ని 2 డివైడ్ చేసామనుకోండి, pn/2. అప్పుడు ఇదేముంది? ఎంత వస్తుంది మనకి? 2 × 1/2. ఇక్కడ ఎంత వస్తుంది? మనకి 1 వచ్చింది. అంటే మనం ఏదైనా మెషిన్కి ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలి అనేసి అనుకుంటే దానికి సింపుల్ ఫార్ములా ఏంటంటే పోల్స్ ఇంటూ స్పీడ్ బై 2 అనేది కానీ వేస్తే మనకి ఈజీగా ఫ్రీక్వెన్సీ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చర్చించుకుంటున్నాము అంటే ఫ్రీక్వెన్సీ అనేది ప్రపోర్షనేట్గా దేనికి ఉంటుంది అంటే పోల్స్కి స్పీడ్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చర్చించుకున్న ప్రకారం ఏంటి? ఒక మెషిన్కి పోల్స్ కానీ పెంచినట్లయితే ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది, పోల్స్ తగ్గిస్తే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అదేలాగా స్పీడ్ పెంచినట్లయితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, స్పీడ్ తగ్గిపోతే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఇంకో విషయం ఏం చర్చించుకున్నాము? ఒక 2 పోల్ మెషిన్కి 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయాలి అనేసి అనుకుంటే
అప్పుడు దీన్ని ఎంత స్పీడ్తో రన్ చేయాలి? మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఫ్రీక్వెన్సీ అనేది ఏంటి? Pn/2. అంటే దీనికి ఎంత స్పీడ్ కావాలి? 50 రివల్యూషన్స్ పర్ సెకండ్ ఉంటేనే అప్పుడు ఇది Pn/2, అప్పుడు 50 అనేది ఇక్కడికి వస్తుంది కదా. సో ఏదైనా ఒక మిషన్ని 50 హెర్ట్జ్ స్పీడ్ జనరేట్ చేయాలి అంటే ఆ మిషన్ దానిలో కానీ 2 పోల్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం దాన్ని 50 రివల్యూషన్స్ పర్ సెకండ్ స్పీడ్తో రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు నేను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను అంటే సింక్రనస్ జనరేటర్ కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ చాలా అవసరం దాన్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, ఏంటి ఇక్కడ సింక్రనస్ జనరేటర్ అంటే మన బేసిక్గా జనరేటర్లో ఏం చదువుకున్నాము? 2 పోల్స్ మధ్యలో కండక్టర్ని తీసుకెళ్ళి మనం కానీ ఇలా తిప్పినట్లయితే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ వస్తుందని అనుకుంటున్నాం కదా. సో దీన్ని తిప్పడానికి మనకి ఏమనుకున్నాము? ఇక్కడ డీజిల్ ఇంజిన్ వాడుతున్నాం, దాన్నే మనం ప్రైమ్ మూవర్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఈ డీజిల్ ఇంజిన్ దీన్ని ఎన్ని రివల్యూషన్స్ తిప్పాలి? 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కావాలి ఇక్కడ అంటే ఈ 2 పోల్ మిషన్ అయినప్పుడు ఇది 50 రివల్యూషన్స్ పర్ సెకండ్ స్పీడ్తో ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఇండ్యూస్ అయిందో అది కూడా మనకి ఇక్కడ 50 సైకిల్స్ పర్ సెకండ్తో ఇక్కడ వోల్టేజ్ ఇండ్యూస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది ఓపెన్ సర్క్యూట్లో ఉంది కదా, ఇప్పుడు కరెంట్ ఇంకా ఫ్లో అవ్వలేదు. ఎప్పుడైతే నేను దీన్ని తీసుకెళ్ళి లోడ్ కనెక్ట్ చేస్తానో అప్పుడు ఏమవుతుంది? ఈ వోల్టేజ్ ఇక్కడ ఉంది కదా, సో దీనివల్ల కరెంట్ I అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈ కరెంట్ ఫ్లో అవడం వల్ల దీన్ని ఏమంటాం? మనం దీన్ని లోడ్ అనేసి అంటాం. సో మనం ఆల్రెడీ మోటార్ కాన్సెప్ట్లో చూసాం. చెరుకు రసం మిషన్లో ఎప్పుడైతే మనం చెరుకులు పెడతామో అప్పుడు మిషన్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది కదా. ఇక్కడ జనరేటర్లో మరి దీన్ని లోడ్ అంటున్నాం కదా, ఈ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కండక్టర్ గుండా ఎప్పుడైతే ఈ కరెంట్ ఫ్లో అవుతుందో అప్పుడు ఈ మోటార్ ప్రిన్సిపల్ ప్రకారం ఏమవుతుందంటే ఈ కండక్టర్లో కూడా ఒక ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ అనేది ఈ రొటేషన్స్కి ఆపోజిట్లో ఉంటుంది. అది లోడింగ్ ఫోర్స్ అంటాం లేదా లోడ్ టార్క్ అంటాం. అప్పుడు ఏమవుతుంది? ఈ స్పీడ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడేమో ఇక్కడ స్పీడ్ 50 రివల్యూషన్స్ పర్ సెకండ్ ఉంది. ఎప్పుడైతే దీనిలో కరెంట్ ఫ్లో అవుతుందో ఈ స్పీడ్ లెటెస్ట్ 40 రివల్యూషన్స్ పర్ సెకండ్ పడిపోయింది అనుకుందాం. సో అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత జనరేట్ అవుతుంది? మన ఫ్రీక్వెన్సీ ప్రకారం ఏంటి? Pn/2 కదా. సో 2 పోల్స్ 40 రివల్యూషన్స్ పర్ సెకండ్ అంటే అప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ జనరేటర్ వచ్చేసి 40 హెర్ట్జ్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఏంటి సమస్య అని అడిగినట్లయితే మనకి స్టాండర్డ్ ఏంటంటే మన హోమ్లో మన ఇంట్లల్లో మనం వాడే సప్లై వచ్చేసి ఎంత? సింగిల్ ఫేజ్ సప్లైలో 230 వోల్ట్స్ 50 హెర్ట్జ్. మనకి 50 హెర్ట్జ్ 230 వోల్ట్స్ కాన్స్టెంట్గా ఉంటేనే మనం వాడే వస్తువులన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందో అప్పుడు మన ఫ్యాన్లు తక్కువ స్పీడ్లో తిరగడం కానీ లేదా లైట్లన్నీ కూడా డిమ్గా వెలగడం కానీ అలా జరుగుతుందన్నమాట. సో కాబట్టి జనరేటర్లో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ 50 హెర్ట్జ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ స్పీడ్ ఏమో ఎప్పుడైతే మనం లోడ్ అప్లై చేస్తామో అప్పుడు స్పీడ్ తగ్గిపోతూ ఉంది, ఎందుకంటే ఇక్కడ అపోజింగ్ టార్క్ వల్ల. సో మరి ఎలా మెయింటైన్ చేయడం ఏంటి? మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కదా. ఇక్కడ అప్లై చేసే మెకానికల్ పవర్ని కానీ ఎక్కువ అప్లై చేస్తే ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. సో ఈ డీజిల్ ఇంజన్కి ఇన్పుట్ ఏంటి? ఫ్యూయల్. డీజిల్ అప్లై చేస్తాం కదా, డీజిల్ ఇస్తాం కదా. సో ఆ డీజిల్ అనేది దీంట్లో మండిన తర్వాత అది పవర్గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువ అమౌంట్ ఆఫ్ డీజిల్ని దీంట్లో కానీ పంపించినట్లయితే ఇంజిన్లోకి అప్పుడు ఇక్కడ పవరు పెరిగి మళ్ళీ ఈ స్పీడ్ 40 రివల్యూషన్స్ నుంచి 50 రివల్యూషన్స్ పర్ సెకండ్కి వస్తుంది. ఎప్పుడైతే స్పీడ్ 50 రివల్యూషన్స్ పర్ సెకండ్కి వస్తుందో సో అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 50 సైకిల్స్ పర్ సెకండ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ ఫ్యూయల్ అడ్జస్ట్ చేయడానికి ఎవరు ఉంటారు అంటే దానికి ఒక మెకానిజం ఉంటుంది. దాన్నే ఏమంటామంటే గవర్నర్ మెకానిజం అంటారు. గవర్నర్ మెకానిజం. ఈ గవర్నర్ మెకానిజం ఏంటంటే ఇక్కడ స్పీడ్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం. ఈ స్పీడ్ కానీ 50 రివల్యూషన్స్ పర్ సెకండ్ కానీ ఇక్కడ కానీ ఉన్నట్లయితే గవర్నర్ ఇప్పుడు ఎంతైతే ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తుందో దాన్ని అలాగే మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ స్పీడ్ 50 రివల్యూషన్స్ కన్నా తగ్గుతుందో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ గవర్నరు ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ని దీనిలోకి పంపిస్తుంది.
సో అలా పంపించడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ స్పీడు ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ లోడు ఎంత ఉన్నప్పటికి కూడా ఇక్కడ 50 రివల్యూషన్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. లేదా ఈ స్పీడ్ ఏదైతే షాఫ్ట్ స్పీడ్ ఉంటుందో ఈ స్పీడు సింక్రనస్గా ఉంటుంది. సో ఏ జనరేటర్కి అయితే ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో, అంటే గవర్నర్ మెకానిజం ఇవన్నీ ఉంటుందో, ఏ జనరేటర్స్ అయితే ఇన్పుట్ స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతాయో అటువంటి జనరేటర్స్ని సింక్రనస్ జనరేటర్స్ అంటారు. ఈ జనరేటర్స్కి ఏంటి అంటే అవుట్పుట్లో లోడ్ ఎంత వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా సరే అవి ఎప్పుడు కూడా ఇన్పుట్ స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతాయి, అంటే కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఇవ్వగలుగుతాయి. అటువంటి జనరేటర్ని సింక్రనస్ జనరేటర్స్ అంటారు. ఏ జనరేటర్స్ అయితే ఈ ఇన్పుట్ స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేవో వాటిని అసింక్రనస్ జనరేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనము విండ్ టర్బైన్ తీసుకున్నాం అనుకోండి. విండ్ టర్బైన్లో షాఫ్ట్ వచ్చేసి సేమ్ జనరేటర్ కనెక్ట్ అయి ఉండదు. మరి ఇప్పుడు జనరేటర్లో లోడ్ పెంచినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ స్పీడ్ తగ్గిపోతుంది. మరి స్పీడ్ని మళ్ళీ కరెక్షన్ చేయొచ్చా అంటే ఇక్కడ మనకి విండ్ స్పీడ్ మన చేతిలో లేదు కదా, విండ్ స్పీడ్ని ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది. సో కాబట్టి ఇక్కడ కుదరదు. కాబట్టి ఇటువంటి జనరేటర్స్ని ఏమంటామంటే అసింక్రనస్ జనరేటర్స్ అంటాము. ఇది సింక్రనస్ జనరేటర్కి అసింక్రనస్ జనరేటర్కి తేడా. సింక్రనస్ జనరేటర్స్లో ఈ ఇన్పుట్ స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి ఈ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది, గవర్నర్ మెకానిజం అనేది ఉంటుంది. సో లోడ్ ఎప్పుడైనా పెంచినప్పుడు స్పీడ్ న్యాచురల్గా తగ్గిపోతుంది. ఆ స్పీడ్ని మళ్ళీ మనం రేటెడ్ స్పీడ్కి తీసుకొని రావచ్చు, ఇది ఈ గవర్నర్ మెకానిజం హెల్ప్ తోటి. కానీ అసింక్రనస్ జనరేటర్స్లో అలాగ మనకి స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనేది పాసిబిలిటీ కాదు. సో ఇది బేసిక్గా సింక్రనస్ జనరేటర్ అండ్ అసింక్రనస్ జనరేటర్కి మధ్య ఉన్నటువంటి తేడా. మీకు ఇంకా అర్థం కానట్లయితే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.